చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిశాయా? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలివే. 2 ఏళ్ల పాలనలో ఏం జరిగింది? 60 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. 20 లక్షల ఉద్యోగాలన్నారు, కానీ మెగా డిఎస్సి కూడా దగా డిఎస్సిగా మారిపోయింది. రైతులకు ఇచ్చే సాయంలో మొండి చేయి చూపారు. చివరికి ఆడబిడ్డలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నా డబ్బులు కూడా ఇవ్వలేదు. తల్లికి వందనం సరిగ్గా అమలు చేయలేదు. ప్రశ్నిస్తే పోలీసులతో ఆంక్షలు, జైలుకు పంపడం. ఇదా మీరు చెప్పే ప్రజాస్వామ్యం? 12వ తేదీన ప్రొద్దుటూరులో 10,000 మందితో భారీ ర్యాలీకి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతున్నది. హామీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. మరిన్ని రాజకీయ వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాచమల్లు ఆరోపించారు. రాచమల్లు మాట్లాడిన ప్రధాన అంశాలు ఏమిటంటే, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రాచమల్లు మండిపడ్డారు. ప్రభుత్వం 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన పనులను కూడా పూర్తి చేయలేదని రాచమల్లు విమర్శించారు. అలాగే 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, దీనివల్ల అనేక మంది లబ్ధిదారులు నష్టపోయారని రాచమల్లు ఆరోపించారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వలేదని, 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీలను గాలి కొదిలేశారని, మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని రాచమల్లు విమర్శించారు. రైతులకు అందజేయాల్సిన ఆర్థిక సహాయం ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వకుండా వారికి అన్యాయం చేశారని రాచమల్లు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. కరెంటు బిల్లులు, డీజిల్, పెట్రోల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొనిందని ఆవేదన వ్యక్తం చేశారు రాచమల్లు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల ప్రతి ఆడపిల్లకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చివేస్తోందని రాచమల్లు విమర్శించారు. ప్రజల తరఫున నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం పోలీసులతో ఆంక్షలు విధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. రాజకీయ పార్టీలు చేసే నిరసనలకు ప్రజాస్వామ్యబద్ధంగా స్వీకరించాలని, కానీ ఈ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసే వారిపై కేసులు పెట్టడం, జైళ్లలో నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడుతోందని రాచమల్లు విమర్శించారు. కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాచమల్లు ప్రకటించారు. ప్రభుత్వ మేనిఫెస్టో మరియు ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు నిష్ప్రయోజనముగా మారిపోయాయని, వాటిని దహనం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాచమల్లు ప్రకటించారు. ప్రజలను ఎలా మోసం చేసిందో వివరించేలా ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు రాచమల్లు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన ప్రొద్దుటూరులో 10,000 మందితో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు రాచమల్లు తెలిపారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వ బాధితులందరూ పాల్గొనాలని రాచమల్లు కోరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉందని, ప్రజలు దీన్ని గుర్తించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజలకు రావాల్సిన సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని సాధించే వరకు
వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతూ ఉంటుందని రాచమల్లు స్పష్టం చేశారు. ఇంకా రాచమల్లు ఏమన్నారో ఆయన మాటల్లోనే మీరు వీక్షించండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది ప్రజలారా. ఈ నెల 12వ తారీఖున 2 సంవత్సరాలు పూర్తి. 2 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకునే చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏమి ఇచ్చినాడని ఒకసారి మనం చూసుకుంటే వెనక్కి సంక్షేమాన్ని ఇచ్చినాడా? ఇవ్వలే. చెప్పిన అభివృద్ధిని ఇచ్చినాడా? ఇవ్వలే. రాష్ట్రంలోని స్త్రీలకు మానానికి ప్రాణానికి రక్షణ ఇచ్చినాడా అంటే ఇవ్వలే. చెప్పిన హామీలను ఎన్నికల కంటే ముందు ఏవైతే చెప్పినాడో వాటి నెరవేర్చినాడా అని ఒకసారి చూస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చు. 60 సంవత్సరాలకు కొత్త పెన్షన్ ఇంతవరకు ఒకటిలే. జగన్ ఉన్నప్పుడు ప్రతి 6 మాసాలకు ఒకసారి రాజ్యాంగబద్ధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి 2 ఏళ్ళు అయింది ఒక్క పెన్షన్ ఇలా. నిజంగా ఆయన కొత్త పెన్షన్ ఇచ్చింటే ఒక్కొక్క లబ్ధిదారునికి 96,000 వచ్చిండు. ఒక్కొక్క మనిషికి 96,000 నష్టం చేసినాడు. వికలాంగులు ఉండారు, వితంతువులు ఉండారు, వృద్ధాప్యములు ఉండేవారు ఉండారు. 50 సంవత్సరాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు. ఇవ్వలే. అది చెప్పడం కూడా ఏం చెప్పినారంటే ఆ రోజు వాళ్ళు మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. అన్ని ఆడియో వీడియో రికార్డ్స్ అన్ని ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. మేము కాయించి చెప్పేదేం కాదు. 100 రోజులకు ఇస్తామని చెప్పినారు. మీరు ఒక సమయాన్ని నిర్దిష్టంగా ఇస్తామని చెప్పిన తర్వాత ఆ సమయానికి ప్రభుత్వమే ఇవ్వకపోతే దీన్ని ఏమంటారు? మోసం అనరా? వాడుకొని వదిలేయడం అనరా? మీ అవసరం తీరిన తర్వాత తెప్పను తగిలేయడం అనరా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నావు, ఒక్కరికి ఇచ్చినావా? ఇచ్చింటే ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 వచ్చింది. 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఒక్క ఉద్యోగం వెళ్ళా. ఫస్ట్ సంతకం మెగా డిఎస్ అన్నావు, ఆ సంతకం దగా అయింది. ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ అని సంతకం పెడితే ఆ మొదటి సంతకమే దగా సంతకంగా మారితే ఇంతకంటే రాష్ట్రానికి అవమానం ఏమన్నా ఉందా? చదువుకొని గంటల తరబడి సంవత్సరాల తరబడి చదువుకొని పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకునే నిరుద్యోగ యువతీ యువకులకు లంచాల కోసం 20 లక్షల కోసం 30 లక్షల కోసం ఉద్యోగాలు అమ్ముకొని మోసం చేస్తే ఇంతకంటే నీచము, ఇంతకంటే హీనము, ఇంతకంటే దుర్మార్గము నిజంగా లేదు. వారి ఉసురు తగులుకొని మీరు సర్వనాశనం అవుతారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు 1,35,000 ఇచ్చారు. ఒక్క ఉద్యోగం, ఒక్కటి రికమెండేషన్, అవినీతి, లంచం, ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే నా ద్వారా అంతెందుకు అబ్బా 1,30,000 ఉద్యోగాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు బయటకు వచ్చి మాకు ఉద్యోగం అన్యాయం జరిగింది అనిలే. తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి నోరెత్తి పల్లెత్తు మాట అనలేకపోయింది జగన్ పాలనను. ఇది పారదర్శకత అంటారు, ఇది నిజాయితీ అంటారు. మరి ఎందుకు నువ్వు చేయడంలే? మాటలు చూస్తే కోటలు దాటుతాయి, గొప్పలు చెప్తావు. చేతలు చూస్తే కడప్పాను కూడా దాటడంలే. కడప్పాను కూడా దాటదు. రైతులకు 26,000 చెప్పినారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి, వాళ్ళు 6,000 ఇచ్చినారు. నువ్వు 20,000 ఇవ్వాలా, 40,000 ఇవ్వాలా 2 సంవత్సరాలకు. ఇప్పుడు ఎంత ఇచ్చినావు? 14,000 ఇచ్చినావు. అంటే 26,000 రూపాయలు 2 సంవత్సరాలకు రైతులకు మోసం చేసినావు. మట్టి పిసికి మనకు భోజనం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొడతావే, నీ నోట్లో పురుగులు పడాలా? మామూలుగా అయితే పురుగులే పడాలా, నీ కడుపులో పురుగులే పడాలా? ఇంత మోసము, ఇంత పచ్యబద్ధాలు ఎట్లా చెప్పగలిగినావు నువ్వు? చెప్పి గెలిచి ఈ రోజు చేయకుండా ఉండి భోజనం చేసి ఎట్లా నీకు కంటికి నిద్ర పడుతుంది ముఖ్యమంత్రి గారు? ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాడు. చెలగాటం వైకుంఠపాలి ఆడుతున్నాడు. ఈ రోజు ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక పిల్లలు ఇళ్లకు వచ్చి వాళ్ళ అమ్మను నాయన్ని అడిగి డబ్బులు ఇస్తే తీసవే చదువుకోవాలా, వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటే ఇళ్లకు పరిమితం కావాలా, లేకుంటే అంగళ్ళల్లో గుమస్తాలుగా చేరాలా. ఇది జరుగుతుంది. అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు గట్టి పునాది వేసేది విద్య అయితే ఆ విద్యనే పూకట వేలతో రెకలించి వేస్తున్నాడు ఆయన. దేవాంశ్ మాత్రమే ఉన్నత విద్య చదువుకోవాలా, ఎవరి రాష్ట్రంలో చదువుకోకూడదు. ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి అద్భుతమైనటువంటి సృష్టి పేదవారి కోసం. సంజీవిని, దీన్ని మరింత మెరుగులు దిద్దిన వాడు జగనన్న. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు, 1000 జబ్బులు కొత్తగా చేర్చి. నువ్వేం చేసినావు? ఈ రోజు ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా డబ్బులుంటే లోపలికి రా, డబ్బులు లేకుంటే రావద్దు, ప్రభుత్వం మాకు ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేదు అని చెప్తాను. ఎంతమంది పేదవాళ్ళు అనారోగ్య పాలతో మరణించే వాళ్ళు మరణిస్తున్నారు, జబ్బుతో బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు, అప్పులు చేసి వైద్యం చేసుకునే వాళ్ళు వైద్యం చేసుకున్నారు. ఇంతకంటే పేదవానికి అన్యాయం నువ్వేం చేయగలుగుతావు? వారి ఆరోగ్యంతోనూ వారి ప్రాణంతోనూ చెలగాటమాడి వారి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడేదానికంటే ఇంతకంటే అన్యాయం ఏం చేయలేవు నువ్వు. ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేదు. కరెంటు బిల్లులు పెంచను అని చెప్పినావు, గెలుస్తానే కరెంటు బిల్లులు పెంచినావు. 24,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసినావు. మోసం కాదా? నమ్మించి గొంతు పోయడం కాదా? డీజిల్ పెట్రోల్ పెంచనని ఆ రోజు అర్థమైందా రాజా అని మాట్లాడినాడు ఆయన లోకేష్. ఈ రోజు 6 సార్లు పెంచినారు, 6 సార్లు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరగనీను అన్నావు. ఈరోజు బెల్లం, మిరపకాయ, ఉప్పు, పప్పు, ధనియాలు, బియ్యము, కొబ్బెర, చక్కెర, పామాయిల్, నూనె ఏదైనా సరే ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. పేదవాడు పచ్చడి వెలుగుతుకులతో పట్టెడు బువ్వ తినేదానికి కూడా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నీకు మాత్రం దయాత్మ హృదయం లేదు. జగనన్న ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తా, సూపర్ సిక్స్ ఇచ్చి అని చెప్పినావు. మరి 45 పెన్షన్ ఇచ్చినావా? 18,500 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది. 3 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టిస్తానని చెప్పినావు, కట్టించినావా? రైతన్నలకు తో పాటు నేతన్నలకు కూడా చాలా చెప్పినావు, ఒక్కటి చేసినావా? ఇన్ని హామీలు నీటి మూటలు చేస్తే, నీటి మీద బుడగలు చేస్తే, 2 సంవత్సరాల కాలం గడిస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉంటే మేము ప్రశ్నిస్తే దున్నపోత మీద వానబడిన చందానను ఉంటే ఇంకా రేపొద్దున మేము ధర్నా చేస్తామంటే 4వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు పోలీసులతో ఆంక్షలు పెట్టి శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు కూడా చేయకుండా మమ్మల్ని ఆంక్షలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలకు చెల్లించాలా, సంక్షేమాన్ని, అభివృద్ధిని, శాంతిని ఇవ్వాలా. అది నువ్వు ఇవ్వనప్పుడు రాజకీయ పార్టీలు నీ మీద, ఈ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు చేస్తాయి. దాన్ని స్వీకరించాలా. పోలీసుల చేత ఆంక్షలు పెట్టి మమ్మల్ని కొట్టించి నిర్బంధించి జైల్లో పెడితే నువ్వు జైల్లో పెట్టనేది మమ్మల్ని కాదు, ప్రజాస్వామ్యాన్ని. నువ్వు బూట్కాలతో తంతా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కాదు, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షకులు తంతాను. ఇది ఒకనాటికి మంచిది కాదు. చరిత్ర చెప్పిన సత్యం హిట్లర్, ముస్సోలిని ఏమైనారు? వీళ్ళంతా ఏమైనారు? ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, రాళ్ల దెబ్బలు తిని నట్టి నడివేదిలో చనిపోయిన వాళ్ళు చనిపోయినారు. పెద్దటి నియంతలే ప్రపంచ యుద్ధానికి కారణభూతమైనటువంటి అంతటి కిరాతకులే నట్టి నడిబజార్లలో రాళ్ల దెబ్బలు తిని చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఎంత బలమైందో చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలా. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎంత చెమటోడ్చాలనో చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలా. అమలు కాని హామీలు ఇవ్వకూడదన్న సత్యాన్ని ముందు తెలుసుకోవాలి. ఆయన అమలు చేయడానికి వీలుండే హామీలను మాత్రమే ప్రజలకు ఇవ్వాలా. అంతే తప్ప నోటికొచ్చిన జొల్లు కూతలన్నీ కూసి, నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజు మీరు పెత్తనాన్ని, అధికారాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ప్రజలను అష్ట కష్టాలకు దగ్గర చేసి పేదరికానికి దగ్గర చేస్తే ఎక్కడ న్యాయం ఉంది? వీటి మీదనే మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2 సంవత్సరాల పాలనకు వెన్నుపోటు అనే పోస్టర్ ఈ రోజు విడుదల చేసినాం. నిజంగా ఆ పార్టీ వెన్నుపోటు పార్టీ. మమ్మల్ని పదే అంటుంటాడు ఆయన గొడ్డలి పార్టీ అని. మాది గొడ్డలి పార్టీ కాదు, నీది వెన్నుపోటు పార్టీ. నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు, మాది గొడ్డలి పార్టీ కాదా? ప్రజలు నిర్ణయిస్తారు. నీదేమన్నా కమండలం పార్టీ? సన్యాసులు కమండలం స్వీకరించి పట్టుకొని చేసే కమండలం పార్టీ నీదేమన్నా కాదు. నీది అబద్ధాలతో కూడిన పార్టీ, మోసాలతో కూడిన పార్టీ, వాగ్దాన భంగములతో ప్రయాణం చేస్తున్న పార్టీ నీది. ఒక్కటంటే ఒకటి. మళ్ళీ నేను సూపర్ సిక్స్ ఇచ్చినా ఎవరైనా హామీలు నెరవేర్చలేదని అడిగితే మీరు తోలిస్తా అంటున్నాడు, నేలకి గతరిస్తా అంటున్నాడు. అన్నిటికంటే ప్రధానమైన హామీ ఇంకొకటి కూడా నేను చెప్పడం మర్చినే. అదే మా కొంప ముంచింది, నిన్ను అధికారంలోకి తెచ్చింది. 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల వయసు వరకు ప్రతి ఆడపిల్లకు 1,500 రూపాయలు టెన్షన్ గా 1వ తారీఖున మీ అకౌంట్ లో వేస్తా తల్లులు. మీ చంద్రన్న వేస్తాడు, ఎంత మంది ఉంటే అంతమందికి వేస్తాడు. ఇంకా ఓపిక ఉంటే కనండి 5 మందికే ఇస్తా అని చెప్పినాడు కదా. ఒక్క ఆడపిల్లకి వేసినావా? ఒక్క ఆడపిల్లకు. కనీసం రాచమల్లు నీకంటే లక్షల రెట్లు గొప్పవాడు హృదయంలో. కారణం, నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళకు, నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, నా రాజకీయ పార్టీ కాదు, నా కులం కాదు, నా మతం కాదు, పేదరికాన్ని మరొకదాన్ని చూడకుండా పిల్లలకు లక్షల రూపాయలు, వాళ్ళకు 25 ఏళ్ళు వచ్చినప్పుడు, 20 ఏళ్ళు వచ్చినప్పటికి 20 లక్షలు, 10 లక్షలు బాండ్లు ఇచ్చిన నేను. ఈ రోజు 2 లక్షలు, 3 లక్షలు వేసి 20 ఏళ్లకు వాళ్ళకి పెళ్లి నాటికి 20 లక్షలు వచ్చేటట్టు, 15 లక్షలు వచ్చేటట్టు, 10 లక్షలు వచ్చేటట్టు నేను బాండ్లు ఇచ్చిన. నీకంటే రాచమల్లు 1,00,000 రెట్లు గొప్పోడు. నేను మాట చెప్పకుండా నేను చేసిన, నువ్వు మాట చెప్పి ఓటు వేసుకొని మోసం చేస్తున్నావు. ఆడబిడ్డనిది, దీని పేరు. తల్లికి వందనం మేము ఇచ్చినాం. ఏం చెప్పినావు? ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే విద్యార్థులు అందరికీ అమ్మఒడి ఇస్తా 15,000 అని చెప్పినావు. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పట్టుకోను అని చెప్పినావు. జగన్ ఎగతాళి చేసినావు. ఈ రోజు ఎంత ఇచ్చినావు? 20 లక్షల మంది పిల్లలకు, విద్యార్థులకు ఎగరగొట్టి కొంతమందికి మాత్రమే 2, 3 ఇచ్చి, చాలా మందికి ఆంక్షలు పెట్టి ఒకరికే ఇచ్చి ఒకరికే ఇయ్యక ఇచ్చిన వాళ్ళకు 13,000, 10,000, 9,000 ఇచ్చినావు. 15,000 ఎవ్వరికి లే. ఏ పథకం కూడా సక్రమంగా, సజావుగా, రాజ్యాంగబద్ధంగా అందిందే? గ్యాస్ చెప్పినావు 3 సిలిండర్లని సంవత్సరానికి, 2 ఏళ్ల కారు రావాలా,
నేను ఛాలెంజ్ చేస్తానా? ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి ఎమ్మెల్యే వరకు ఛాలెంజ్ చేస్తాను. ఎక్కడో వద్దు, పొద్దుటూరే తెలుగుదేశం పార్టీ నాయకులే అడుగుతున్నా. మీరు కోరుకునే వీధికి వస్తా నేను రేపే. మీరు ముందే ప్లాన్ చేసుకోండి, ఆ వీధో అక్కడికి వస్తా. ఆ వీధిలో, ఆ సందులో, ఆ వార్డులో ఇష్టం 100 మందిని పిలిచండి. 6 సిలిండర్లు 100 మందికి వచ్చిన ఆయన చేతులు ఎత్తవను, 70 మందికి వచ్చిన ఆయన చేతులు ఎత్తవను, 50 మందికి వచ్చిన ఆయన చేతులు ఎత్తవను. నేను ఎన్నికల్లో పోటీ చేయను. 1, అర 2 వచ్చినోనికి వచ్చింది, రానోనికి రాలే. లెక్క 712 పడింది, పడలోనికి పల్లె. బస్సులు అన్నావు, సంవత్సరం రోజులు లేలే, తర్వాత పెట్టినావు. అది కూడా పల్లె వెలుగు పెట్టినావు. మిగతా బస్సు సౌకర్యాలు పెట్టలే, మోసం చేస్తేవి. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఎలక్ట్రికల్ బస్ అంటున్నావు. అంటే పంగనామాలు నీకు ఓటేసి అన్నం పెట్టిన అందరికీ నువ్వు ఓటు వేయించుకొని సున్నం పెట్టినావు. అందరికీ వాళ్ళు నీకేమో అన్నం పెట్టినారు, ఓటేసి అందరికీ నువ్వు సున్నం పెట్టినావు. ఇది న్యాయమా? ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన ప్రజలారా, ఎంతో మెత్తగా చెప్పిన, సంస్కారయుతంగా చెప్పిన, మంచి భాషతో. మీరే నాకు సాక్షులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే నా ఈ పాత్రికేయుల సమావేశానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటిగా ప్రజల కోసం సమాధానం చెప్పగలుగుతారా అని అడుగుతాం. ఇదిగో 60 ఏళ్లకు పెన్షన్ అడిగినావు, మేము ఇచ్చినామా ఈ లేదా? ఇదిగో 50 ఏళ్లకు పెన్షన్ 100 రోజులు ఇస్తామని చెప్పినాం, ఇచ్చినామా ఈ లేదా? ఇట్లా నేను ఇన్ని చెప్పినానో ఒక్కొక్కదానికి ప్రజల కోసమైనా మీరు సమాధానం చెప్పగలుగుతారా? చెప్పరు. ఏం మాట్లాడతారు? పనికిరాని, ప్రజలకు అవసరం లేని, ప్రజలకు పనికిరాని మాటలు మాట్లాడతారు. ఎట్లాంటి గొడ్డలి పార్టీ, తల్లికి చెల్లికి, వివేకానంద రెడ్డి హత్య, రాచమల్లి, ఇది అది. ఇవి కాదు, ఇవి ప్రజలకు అవసరం లేదు. మిత్రులారా, పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, ప్రజలకు అవసరమైనది వారి కుటుంబాలకు అవసరమైనటువంటి పిల్లల చదువు కావాలా, వారి జీవనానికి సంబంధించిన భృతి కావాలా, సంక్షేమం కావాలా, వారికి గ్రామము, ఊరు అభివృద్ధి కావాలా, మౌలిక వసతులు కావాలా, శాంతియుతమైన వాతావరణం కావాలా, వ్యాపారస్తులకు రక్షణ కావాలా. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవితం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆనందంగా అభివృద్ధి వైపుకు సాగిపోవాలి. ఇది ప్రజలు కోరుకునేది. ఇది ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇందులో 10% ఇచ్చిందా ఈ ప్రభుత్వం? నేను అడిగిన ఇన్ని ప్రశ్నలకు ఒక్కొక్క దానికి ఏ లీడర్ అయినా మీరు సమాధానం చెప్పితే నేను సంతోషిస్తా, స్వాగతిస్తాం. ఇది మీరు చెయ్యలేదు కాబట్టి మేము 4వ తారీఖు మీరిచ్చిన మేనిఫెస్టోను, మీరిచ్చిన బాండ్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా కలిసి ప్రజలకు బాండ్ ఇచ్చినారు. ఇదిగో 100 దినాల కల్లా మేము గెలిచిన తర్వాత ఈ బాండ్లో 50,000 ఉంది, నీకు రావాల్సినది 50,000 ఇస్తామని ఇచ్చినారు. ఆ బాండ్లన్నీ ఇప్పుడు పిల్లలకు, చిన్న పిల్లలకు ముడ్డి, మా భాషలో అయితే దొడ్డికి, మా భాషలో అయితే రొంటాలకు, మా భాషలో అయితే లెట్రిన్ కు, రకరకాలు అంటారు కదా. ఆ రొంటాలకు వేయిన దానికో, ఆ దొడ్డికి వేయిన దానికో, చిన్న పిల్లల ముడ్డి దురుచుకునే దానికి కూడా నీ బాండ్లు ఉపయోగపడాలి. ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఒక బాండ్ ఇస్తే ఆ బాండ్ పిల్లల ముడ్డి దురుచుకునే దానికి కూడా తరంగాడం లేదు అంటే ఆ ముఖ్యమంత్రి బ్రతకడం అవసరమా? రాజకీయంగా బ్రతకడం అవసరమా? నా దృష్టిలో అయితే రాజకీయంగా మరణించినాడు. 100 సార్లు చెప్తా, మరణించినాడు. అందుకే మేము 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నాం ప్రజల కోసం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఆపోజిట్ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ దగ్గర రేపు ఉదయం 9:30కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం చేరి వారిచ్చిన మేనిఫెస్టో అంశాలు పనికిరాని కాబట్టి, ఒక్కడి కూడా ప్రజలకు ఇచ్చినది నెరవేర్చలేదు కాబట్టి, అది దహనం చేసి బూడిదతో సమానం కాబట్టి కాల్చేస్తాను. మీరు ఇచ్చిన బాండ్లు నిష్ప్రయోజనం కాబట్టి, ఆ బాండ్లను పిల్లలు ముడ్డు తీసుకునే దానికి కూడా ఉపయోగపడవు కాబట్టి కాల్చేస్తాను. రేపు ఉదయం 9:30. 8వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏదో ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకొని, మా పార్టీ నాయకులు, ప్రధానమైన నాయకులు 1,000-1,200 మంది ఉంటాం, ఒక చోట కలుసుకొని ఫంక్షన్ హాల్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలనలో ఇప్పుడు నేను చెప్పిన పథకాలన్నీ ఏవైతే చెప్పినారో, రైతులు, మహిళలు, విద్యార్థులు, జబ్బు చేసిన వాళ్ళు, వ్యాపారులు, ఉద్యోగులు, ఇవన్నీ ఒక ఫోటో ఎగ్జిబిషన్ చేసి ప్రదర్శన చేస్తాం. ఆయన పరిపాలన 2 సంవత్సరాల కాలంలో ఎంత గొప్పగా ప్రజలకు వెన్నుపోటు పొడిచినాడు అన్న దానికి ప్రదర్శన చేసి మేమందరం నాయకులను కలిసి డిస్కషన్ చేసి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చి మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోతాం ఈ వైఫల్యాలను. తిరిగి 12వ తారీఖున ఒక గొప్ప ర్యాలీ చేయమని ఆ పార్టీ ఆదేశించి 175 నియోజకవర్గాలలో. ఆ నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి 11 గంటల కల్లా, లేకుంటే 9:30 కల్లా స్టార్ట్ అయ్యి 11:30 లోపల ఎంఆర్ఓ ఆఫీస్ కు చేరుకొని ఒక వినతి పత్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను రాస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చమని, సంక్షేమాన్ని అభివృద్ధిని చేయమని ఈ ప్రభుత్వానికి తెలియవచ్చేలాగా 10,000 మందితో ర్యాలీ చేస్తాం. ఇది
స్పష్టంగా మేము ప్రజల కోసం చేస్తా ఉండే కార్యక్రమం. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేమెంతో కష్టపడుతున్నాం మీకోసం. మేము ఓడిపోయినప్పటికీ కూడా మీతోనే ఉన్నాం. మీతో ఓటు వేసుకొని గెలిచిన వారు మిమ్మల్ని గాలి కుదిరేసినారు. మీ చేత ఓటు వేయించుకోకుండా ఓడిపోయిన మేము మీ చేయి పట్టుకొని నడుస్తున్నాం ప్రేమగా. కారణం మేము బాధ్యత కలిగిన మనుషులం, ప్రేమ కలిగిన మనుషులం. తెలుగుదేశం పార్టీ బాధ్యత రాహిత్యం కలిగినది, అవసరానికి వాడుకొని వదిలేసేది. రేపు మేము 10,000 మంది ర్యాలీ చేయాలంటే ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంత కష్టపడాలా? ఇన్ని 10,000 మంది రావాలంటే పోలీసులు ఆంక్షలు పెడితే ఎంత ఎదుర్కోవాలా? కేసులు పెడితే 2-3 ఏళ్ళు మేము కోర్టులకు పోవాలా? 4వ తారీఖు చేయాలా? 8వ తారీఖు చేయాలా? డీజిల్ పెరిగిందంటే చేయాలా? నిత్యావసర ధరలు పెరిగినాయంటే చేయాలా? ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే చేయాలా? రైతుల కోసం చేయాలా? ఇట్లా మేము 2 సంవత్సరాలుగా మీకోసం చేస్తానే ఉంటాం. మరొక 3 సంవత్సరాలు కూడా మీకోసం చేస్తానే ఉంటాం. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి, మీకు రావాల్సిన సంక్షేమాన్ని, అభివృద్ధిని మీకు అందించేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తది. అయితే ఈ పోరాటంలో నేను ప్రజలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 12వ తారీఖుని మేము చేయబోయే గొప్ప నిరసన ర్యాలీని 10,000 మందితో చేయాలంటున్నాం. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన నడిస్తే ఆ జెండాకి వెనక భాగాన నడసాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా బాధించబడిన బాధితులందరూ ఆ జెండా వెనక నడుస్తారు. నడచాలని కోరుకుంటా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మహిళలను, రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఒక్కరేమిటి బాధిత కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్క బాధితుల్ని నేను పేరు పేరున 2 చేతులెత్తి నమస్కరించి ఆహ్వానిస్తాను. 12వ తారీఖు ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే పార్కు దగ్గర చేరుకొని ఆ నిరసన ర్యాలీలో పాల్గొని మన హక్కుల కోసం మనం పోరాడుదాం. కలిసి రండి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా.